ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఏ జన్మ పుణ్యఫలమో సింహరాశి వారిది. అదృష్టమంతా వీరి సొంతం కాబోతోంది. అపర కుబేరులుగా మారబోతున్నారు. 350 ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం వీరి సొంతం కాబోతోంది. 2024 మే నుండి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వలన వీరి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. వీరికి 4 తరాలు కూర్చుని తిన్నా తరగని సంపద రాబోతోంది. అయితే ఈ రాశి వారి జీవితంలో 2024 మే నుండి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వల్ల జరిగే ఊహించని మార్పులేమిటి? అలాగే 350 ఏళ్ల తర్వాత మీరు ఎటువంటి అదృష్టాన్ని సొంతం చేసుకోబోతున్నారు? అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో సత్ఫలితాలను పొందటానికి చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే ఈ రాశివారు కార్య సాధకులు. ఏదైనా పనిని తలపెట్టినప్పుడు అది పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తల్లిదండ్రులను గౌరవిస్తారు. అలాగే కుటుంబ సభ్యులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వీరికి సహనం ఎక్కువగా ఉంటుంది. ఎంతటి కార్యాలనైనా ఓర్పుగా సహనంతో పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు. అలాగే వీరు ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. వీరికి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. అలాగే విలాస జీవితాన్ని ఇష్టపడతారు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఇంతటి అదృష్టం ఏ విధంగా సొంతం కాబోతోంది? అలాగే వీరి జీవితంలో ఒక స్త్రీ వల్ల జరగబోయే ఊహించని మార్పులేమిటి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు పురోగతి చెందుతాయి. పూర్తిగా బిజీగా మారుతారు. అలాగే వృత్తిపరంగా అనుకూల ఫలితాలను పొందుతారు. ఎన్నో నూతన అవకాశాలు లభిస్తాయి. దీనితో వృత్తిపరంగా మంచి మెరుగుదల కనిపిస్తుంది. చేతి వృత్తుల వారికి ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాన్ని మీరు పొందుతారు. కెరీర్ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. కార్మికులు, వ్యవసాయదారులు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు. ఇక వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఊహించని మార్పులు జరగబోతున్నాయి. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయంలో వీరికి అనుకూలంగా ఉంటుంది. అయితే అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టే విషయంలోనూ, అగ్రిమెంట్ల విషయంలోనూ కాస్త జాగ్రత్త వహించడం మంచిది. వీలైతే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు. అలాగే ఈ సమయంలో వీరికి వ్యాపార పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. ఊహించని రూపంలో అధిక ధన లాభాన్ని పొందుతారు. దీంతో వ్యాపార పరంగా గతంలో ఉన్నటువంటి రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు. అలాగే వ్యాపారాభివృద్ధికి కుటుంబ సభ్యుల నుండి, మిత్రుల నుండి, ముఖ్యంగా జీవిత భాగస్వామి నుండి వీరికి మంచి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో వీరికి వ్యాపారం పెట్టుబడికి ఎటువంటి లోటు ఉండదు. బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుంచి కూడా సులభంగా రుణాలను పొందగలుగుతారు. అలాగే విదేశాలకు వ్యాపారాలను విస్తరించాలి అని చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే సానుకూల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగులు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో సఫలమవుతాయి. వారు ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులు వారి శ్రమకు తగ్గ గుర్తింపును పొందగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పై అధికారుల నుండి పనిచేస్తున్నటువంటి సంస్థ నుంచి ప్రశంసలు అందుకుంటారు. అయితే ఉద్యోగపరంగా కాస్త శ్రమ అధికమవుతుంది. కానీ శ్రమ అధికమైనప్పటికీ కూడా ఉద్యోగపరంగా మీరు ఆశించినటువంటి ప్రమోషన్లు, స్థాన బదిలీలు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే ఉద్యోగపరంగా సహ ఉద్యోగుల సహాయ సహకారాలు, వారి పూర్తి మద్దతు మీకు లభిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా చేసే ప్రయాణాలు వీరికి ఎంతగానో కలిసి వస్తాయి. అలాగే ఈ సమయంలో ఎవరైతే విదేశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే విద్యార్థులకు ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది. ఉత్తమ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా విద్యాపరంగా లభించే నూతన అవకాశాలు వీరిలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పెంపొందిస్తాయి. దీనితో విద్యాపరంగా జరిగే అనేక పోటీ పరీక్షల్లో ఆహ్లాదకరంగా పాల్గొంటారు. అలాగే మంచి పేరును సంపాదించుకుంటారు. అలాగే ఈ సమయంలో రాజకీయ నాయకులు, కళాకారులు, క్రీడాకారులు అనుకూల ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారికి అనేక నూతన అవకాశాలు లభిస్తాయి. అలాగే వీరికి కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బంధువులతో, మిత్రులతో ఈ సమయాన్ని సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శనం వంటివి చేసే అవకాశం ఉంది.
అలాగే వీరికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం లభిస్తుంది. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ యోగం కలిసి వస్తుంది. మీరు ఆశించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందుతారు. అలాగే వీరికి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలా తోడుగా మంచి మార్గదర్శిగా ఉంటారు. అలాగే సంతానపరంగా శుభవార్తలను పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరు ఒక స్త్రీ వలన ఊహించని రూపంలో ధన యోగాన్ని పొందబోతున్నారు. చెప్పాలంటే ఈ ధన యోగం అనేది ఊహించని రూపంలో ఏ విధంగానైనా కలగవచ్చు. కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, లేదా చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల ద్వారా కావచ్చు, లేదా పూర్వీకుల ఆస్తుల నుండి కావచ్చు. ఇలా ఏదైనా రూపంలో వీరికి ధన యోగం కలగవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు మీ జీవితంలో ఉన్నటువంటి స్త్రీలను, అలాగే మీకు నూతనంగా పరిచయమయ్యే స్త్రీలను తక్కువ చేసి మాట్లాడడం, కించపరచడం వంటి పనులు అస్సలు చేయకండి. ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. కాబట్టి మీ జీవితంలో ఉన్న స్త్రీలతో పాటు మీకు నూతనంగా పరిచయమైన స్త్రీలను కూడా గౌరవించండి. ఈ విధంగా చేయటం ద్వారా ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పు జరుగుతుంది. అలాగే వీరికి ఆర్థికంగా ఈ సమయంలో కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరగడంతో అధిక ధన లాభాన్ని కూడా పొందుతారు. అంతేకాకుండా గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు. భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. అయితే ఈ సమయంలో వీరికి ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే వీరు ఈ సమయంలో నూతన వాహనాలను, స్థలాలను కొంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు అధికంగా వస్తాయి. అలాగే కోర్టు సంబంధిత న్యాయ వ్యవహారాల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. చెప్పాలంటే ఈ సమయంలో వీరు నిజాయితీగా ఉంటూ చేసేటటువంటి ప్రతి పని కూడా ధర్మబద్ధంగా చేస్తే అన్నిట్లోనూ విజయం వీరి సొంతమవుతుంది. ఇక వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కళ్ళు, గొంతుకి సంబంధించిన సమస్యలు తరచుగా ఇబ్బంది పెడతాయి. అలాగే రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరుచుకోవడం కోసం యోగా, ధ్యానం, మెడిటేషన్ చేయాలి. అలాగే పౌష్టికాహారాన్ని తీసుకుంటూ ఆహారపు నియమాలను పాటించాలి. సింహరాశి వారు సత్ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి. ప్రతినిత్యం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించటం ద్వారా కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడికి నమస్కారాలు చేయాలి. అలాగే మంగళవారం రోజున ఉపవాస నియమాలను ఆచరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు గ్రహ దోషాలు తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతి శనివారం నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేసి 5 ఆవ నూనె దీపాలను వెలిగించాలి. అలాగే గోవుకు నానబెట్టిన కందులను ఆహారంగా అందించాలి. అలాగే ఈ రాశివారు ముఖ్యంగా ఏదైనా శుభ కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు తీపి పదార్థాలు తిని ప్రారంభించటం ద్వారా ఆ కార్యక్రమం ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది. అలాగే ఈ రాశి వారికి దానం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు. కాబట్టి పేదలకు, లేని వారికి అన్నదానం, వస్త్రదానం వంటివి చేయటం వీరికి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. సో చూసారు కదండి, 350 ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం వీరి సొంతం ఏ విధంగా కాబోతోంది. ఈ రాశి వారి జీవితంలో 2024 మే నుండి డిసెంబర్ వరకు ఒక స్త్రీ వల్ల జరిగే ఊహించని మార్పులేమిటి, అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో సత్ఫలితాలను పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.